సో రజనీకాంత్ సార్ ఉన్నారు A2 కేర్ నుంచి. మరి 5 థెరపీస్ గురించి పూర్తి వివరణ ఇక్కడ ఇస్తారు. ముగ్గురు కూడా ఉన్నారు ఇక్కడ. రామ్ సార్తో పాటు మన వెంకటమ్మ ఉన్నారు, కనకమ్మ గారు కూడా ఉన్నారు. సో వీరు ముగ్గురు కూడా పూర్తిగా A2 కేర్ థెరపీస్ 5 రకాలంట. 5 రకాల గురించి కూడా మన శ్రీ రజనీకాంత్ సార్ చెప్తారు. సార్ నమస్తే. సో ఒకసారి వీటి గురించి పూర్తిగా వివరణ ఇవ్వగలరు. నమస్తే అండి. ఈ 5 రకాల థెరపీస్ అనేటివి న్యాచురల్ థెరపీస్ అండి. నెంబర్ 1 వచ్చి మేము సీడ్ థెరపీ. ఇందాక మీకు సార్ చెప్పినట్టు సీడ్ థెరపీ అంటే ఏంటంటే మన బాడీలో ఆల్ పాయింట్స్ అన్నీ కూడా అరిచేతుల రకాల్లో ఉంటాయి అన్నమాట. ఎండ్ పాయింట్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బల్బ్ రిపేర్ అయింది అనుకోండి, స్విచ్ బోర్డ్ ఎక్కడ ఉంటుంది, అలాగే మన బాడీలో ఛానల్స్ అన్నీ కూడా 2 అరిచేతుల రకాల్లో ఉంటాయి. సో బాడీలో 2 టైప్ ఆఫ్ సర్క్యులేషన్ ఉంటుంది. ఒకటి రక్త ప్రసరణ, 2 శక్తి ప్రసరణ. అంటే బ్లడ్ సర్క్యులేషన్, అందరూ ఉండేది ఎనర్జీ సర్క్యులేషన్. ఈ వైటల్ ఫోర్స్ ఏ ప్లేస్కి అయితే వెళ్ళదో ఆ ప్లేస్ స్మాల్ ఫంక్షన్కి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్కి వెళ్ళే ఛానల్కి ఈ వైటల్ ఫోర్స్ వెళ్ళినప్పుడు లంగ్ పనితనం తగ్గిపోతుంది. అదేవిధంగా మేము పల్స్ డయాగ్నోస్ ద్వారా పల్స్ నాడి చూసి ఏ ఛానల్ అయితే బ్లాక్ అవుతుందో దానికి సంబంధించిన ఛానల్ మన ఫింగర్స్లో ఉంటుంది. ఈ సీడ్ థెరపీ ద్వారా ఆ రిలేటెడ్ ఛానల్ని సీడ్ థెరపీ ద్వారా యాక్టివేట్ చేసినప్పుడు స్టిమ్యులేట్ అయ్యి లంగ్ పనితనం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ సీడ్ థెరపీ. అంతే. అండ్ ద వన్ మ్యాగ్నెటిక్ థెరపీ. భూమి ఒక అయస్కాంతం. మన బాడీలో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయండి. ఈ ఐరన్ బాడీలో మీకు ఐరన్ సరఫరా జరగాలంటే ఐరన్ వచ్చేసి ఆక్సిజన్ డ్రైవర్ అండి. మనం పీల్చుకున్న ఆక్సిజన్ శరీర భాగాలకు వెళ్ళాలంటే బాడీలో ఐరన్ ఉండాలి. ఈ మ్యాగ్నెటిక్ సీడ్ వేయడం ద్వారా ఎఫెక్టివ్గా ఛానల్ ఓపెన్ అయ్యి వైటల్ ఫోర్స్ సంబంధించిన ఆర్గానికి వెళ్ళిపోతుంది. మొన్న నా దగ్గర క్లయింట్ వచ్చాడు, ప్రొస్టేట్ అంటే అన్కంట్రోల్ యూరియన్. అంటే అన్కంట్రోల్ యూరియన్ వెళ్ళేటప్పుడు అతనికి ఏం చేసామంటే యూరిన్ ట్రాక్ వర్కింగ్ వల్ల ఒక పాయింట్ వేయడం జరిగింది మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా. ఎప్పుడైతే ఈ వైటల్ ఫోర్స్ వెళ్ళి ఆ బ్యాగ్ నార్మల్ రావడం జరిగిందనమాట. సో డైలీ ఒక నైట్లో 7 టైమ్స్ పోయే అతను ఈరోజు 3 టైమ్స్ పోతున్నాడు వితౌట్ డ్రగ్ అనమాట. మ్యాగ్నెటిక్ థెరపీ గొప్పతనం. ఇక అనదర్ వన్ ఈజ్ కప్పింగ్ థెరపీ. ఈ కప్పింగ్ థెరపీ అనేది చాలా వండర్ఫుల్ అండి. సో ఎక్స్ట్రాడినరీ. అది మోడర్న్ కప్పింగ్ అది. సో మన బాడీలో స్పైనల్ కార్డ్ ఉంటుందండి. అంటే స్పైనల్ కార్డ్ అంటే సర్వికల్ స్పాండిలైజ్, లుంబార్ ఇవన్నీ ఉంటాయి. వీటి రిలేటెడ్గా స్పైనల్ కార్డ్ రిలేటెడ్గా ప్రతి ఆర్గాన్ కనెక్టే ఉంటుంది. బ్యాక్ సైడ్ మేము కప్పింగ్ థెరపీ, మోడర్న్ కప్పింగ్ ద్వారా ఈ కప్ థెరపీ మనం చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే భూభాగంలో ఎట్లా ఇన్నర్గా వాటర్ ఫ్లో ఉంటుందో అలాగే మన బాడీలో ఛానల్స్ వైటల్ ఫోర్స్ అవుతుంది. ఎప్పుడైతే మన ఈ కప్ థెరపీ చేయడం ద్వారా సంబంధించిన ఛానల్ ఓపెన్ అయ్యి బాడీ అంతా యూనిఫామ్గా వచ్చి సర్వికల్ స్పాండిలైజ్ కావచ్చు, L4 లుంబారు, సయాటికా ఇవన్నీ కూడా నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఉపశమనం డిపెండ్ అపాన్ అవర్ బాడీ. కొన్ని సిట్టింగ్స్ ద్వారా కొందరికి 3 సిట్టింగ్లు, కొందరు 4 సిట్టింగ్లు, కొందరు పీపుల్ 15 సిట్టింగ్స్. ఇలా ఈ కప్పింగ్ థెరపీకి స్పెషలైజేషన్. ఇది చేసుకోవడం ద్వారా బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఇక 4th వన్ టెరాహెడ్స్ వేవ్స్. అంటే ఎడిసన్ గారు ముందే ఇచ్చారండి. హిపోగేట్స్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్. ఆయన ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైఫ్ అన్నారు. బోన్స్ని హీట్ చేయడం ద్వారా క్యాన్సర్ కూడా తగ్గుతుందని గ్రంథాల్లో ఉంది. ఈ టెరాహెడ్స్ వేవ్స్ అనేది బేస్డ్ ఇన్ మలేషియా. 0 వేవ్స్ అండి. ఈ వేవ్స్ వేయడం ద్వారా మీ బాడీలో ఉన్న సెల్లో ఉన్న DNA ఉన్న పవర్స్ రీజనరేట్ అవుతుంది. సెల్ మళ్ళీ రీజనరేట్ అయ్యి పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది. పెయిన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ ఇస్ కాల్డ్ క్యాన్సర్. ఏ ప్లేస్లో అయితే సెల్ ఎక్కువ కాలం పనిచేయవో అక్కడ పెయిన్గా తయారవుతుంది. సో వేవ్స్ థెరపీ ఇవ్వడం ద్వారా అక్కడ ఉన్న సెల్ ఇండిపెండెంట్ అవుతుంది. దీని ఒక స్పెషల్ ఏంటంటే 5 టైమ్స్ కప్పింగ్, 4 టైమ్స్ సీడ్ థెరపీ, 3 టైమ్స్ మ్యాగ్నెటిక్ థెరపీ ఎంత వాల్యూవో ఒక టెరాహెడ్స్ వేవ్ థెరపీ అంత వాల్యూ. ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ న్యాచురల్ థెరపీస్. ఏదైనా ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు ఇంగ్లీష్ వైద్యులు మాత్రం తీసుకోవాల్సిందే. ఎందుకంటే మన బాడీలో ఆర్గాన్ ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ట్యాబ్లెట్స్ వాడాలి. ఇది ప్లస్ అయినప్పుడు దాన్ని కూడా మనం మానేయచ్చు. సో మేము ఒక కంకణం కట్టామండి. సో ఎవరు కూడా A2 కేర్ ద్వారా హార్ట్ స్ట్రోక్, BP, షుగర్ ఉందో చనిపోకూడదని మా వినాదం. సో కాబట్టి ఈ న్యాచురల్ థెరపీ ద్వారా ఆరోగ్యవంతులు చేయాలని మేము కోరుకుంటున్నాం. అందుకని మాకు గాడ్ గిఫ్ట్ ఏంటంటే ఈ రామ్ సారు, కనకమ్మ అంటే కూడా మోస్ట్ సర్వీస్ మోటివ్లో వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని మేము నమ్మిన అరుణాచల ఈశ్వరుని కోరుకుంటున్నామండి. సో కాబట్టి A2 కేర్కి ఎవరు వచ్చినా ది బెస్ట్ రిజల్ట్తో పంపిస్తున్నాం. సో అన్నిటికంటే మా వినాదం అంటే ప్రపంచంలో అన్ని ధనాల కంటే ఆరోగ్యం చాలా గొప్పది. బాడీలో అవయవాల పనితీరు పెంచుకోవడమే
పెంచడమే మా A2 కేర్ ఒక వినోదం. సో వెల్కమ్. మా సర్వీస్ మీ ఎల్లవెల్ల ఉంటుందండి. సో కాబట్టి అందరూ దీవెనలతో మేము మొదలుపెట్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్తే. మరి ఈ రోజున ఆర్కే ఫౌండేషన్లో A2 కేర్ క్లినిక్లో అందరినీ పరిచయం చేసుకున్నాం కదా. సో ఓనర్స్ ఏవైనా చెప్తారు, ఎన్నైనా చెప్తారు, బట్ ఓనర్స్తో పాటు జర్నీ చేసినటువంటి కస్టమర్స్ ఉంటారు. ఓనర్స్తో పాటు జర్నీ చేసిన వారు ఫౌండేషన్ వాళ్ళు కానీ సభ్యులు కానీ ఎవరైనా ఉంటారు. అందులో ఒకరే గత 5 సంవత్సరాలుగా A2 కేర్లో నిరంతరంగా నమ్మిన బంటువుగా, రామబంటువుగా వర్క్ చేస్తున్నటువంటి వారు కనకమ్మ గారు ఉన్నారు. సో వారి ఎక్స్పీరియన్స్ ఏంది, వాళ్ళు ఎలాంటి వర్క్స్ చేశారు, అసలు ఇక్కడ ఎందుకు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారు, సో వీరిని అడిగితే పూర్తిగా మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే, బాగున్నారా? సో మీది ఎక్కడమ్మా? మన్నార్పోలా. సరే, ఈ సారు మనకు రజనీకాంత్ సార్ ఎప్పటి నుంచి పరిచయం మీకు? ఓకే, ఏమేమి చేసినారు పనులు అంటే ఎట్లా ఈడికి ఎట్లా వచ్చినారు? ఎట్లా ఎవరైనా చెప్తే వచ్చినారా లేకుంటే మీ అంతా మీరే వచ్చినారు? మిషన్ పెట్టుకున్నాము కాళ్ళ నొప్పులు. కరోనా టైంలో ఎక్కడ హాస్పిటల్ లేవు, ఇక్కడ మేము చూసుకున్నాము. చూడు, కాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, కప్ప తప్పని అవంతా చేసి వాడికి సుమారు 5 వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు పేషెంట్ వాళ్ళు. ఏదేదో ఊర్లు మల్లాము, కాళహస్తి, కోట, వాకాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. సత్యవేడు వాళ్ళకి భోజనాలు, వాళ్ళకి సార్ అప్పటికప్పుడే భోజనాలు తెప్పించి హోటళ్ళలో కరోనా టైంలో కూడా భోజనాలు తెప్పించి వండించి మేమే ఇక్కడ వంట ఆయన తీసుకొచ్చి వండించి పెట్టేవాళ్ళమే వాళ్ళకి. వాళ్ళని ఆకలితో ఎప్పుడు ఎవరు వచ్చినా ఆకలితో పంపే డాక్టర్ కాదు ఈయనైతే. మీకు ఆరోగ్యం పట్ల ఎట్లా ఉందమ్మా? మాకు సుమారుగా ఉన్నది. మేము చూపించుకున్నాక ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు? ఎన్ని రోజులు తీసుకున్నారు? మేము తీసుకున్నాం. ఈ కాళ్ళ నొప్పికి మిషన్ అవి పెట్టుకున్నాము, అవి చేసినాడు. చేతులు మంచిగా అయిందా? బాగా అయింది. ఇచ్చినాడు. మీ ద్వారా కూడా ఎవరైనా తీసుకొస్తున్నారా కస్టమర్స్ని? తీసుకొని వస్తాను. మీ బంధువులకు చెప్పినారు? మాకు బాగుంది. మీ బంధువులకు కూడా చెప్పి తీసుకొస్తున్నారు కాబట్టి ఇంక వేరే వాళ్ళు చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు చూపించుకొని పోతా. ఫీజు ఏమైనా తీసుకుంటారా? ఉచితంగానే నార్మలా? లేదు, ఫీజు తీసుకునే వాళ్ళు కాడ తీసుకొని జబ్బును బట్టి కదా. అంతే కదా. నేనైతే డబ్బులు ఇచ్చింది లేదు. ఓకే, అంటే మీరు చెప్పాలనే కదా నేను అడిగింది. నేను ఇచ్చింది లేదు. నూరు పెట్టా, ఆంటీ బాగుంటుంది, బాగుంటాను అంటాడు. సరే, మన ఈ సారు మన రామ్ సార్ ఎప్పటి నుంచి పరిచయము? ఈ సార్ కూడా మా ఊరే కాబట్టి మేము అందరం ఒక బిడ్డలు మాదిరికుంటారు, తల్లి బిడ్డలు లాకుంటారు. కూడా. సరే, మరి ఇంకా ఇప్పుడు ఏం పని చేస్తున్నారు మీరు? ఏం చేసేది, ఇంట్లోనే ఉండా నేను. కైలు లేవా? కైలు ఉన్నాయా? లేవు. ఇంట్లోనే పిల్లలు ఉన్నారు. క్లినిక్ కాడికి వస్తుంటా పోతుంటా. మన ఇంట్లో ఎట్లా నడుస్తుంది? పిల్లలు బాగా చూసుకుంటారా మిమ్మల్ని? పౌర్టకి పోతాడు పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి టూర్ తిరుగుతుంటాడు. ఏదో అట్లా కాలానికి గడుపుకుంటా ఉండ పింఛన్ వస్తుంది. మీ పిల్లలకు చెప్పినారా ఇక్కడికి వస్తుంటారా పిల్లలు కూడా? పెద్ద అబ్బాయి అక్కడ ఉంటాడు. ఓకే ఓకే. అబ్బాయి ఎదుర్కొని వస్తాడు, చూసుకొని మేము బాగున్నాం. మొత్తానికి ఆరోగ్యం పరంగా బాగుంది. ఎక్కడికి చేసుకున్నాక బాగుంటేనే కదా మనం ఇక్కడ రాగలిగినాం. అంతే కదా. బాగా లేకపోతే రాలేం కదా. అంతే కదా. మరి మెయిన్ కావాల్సింది. మరి కరోనా టైంలో ఎక్కడెక్కడ పోయినారు? ఎక్కడైనా పోయినారా కరోనా టైంలో భోజనాలు పెట్టడానికి? అలా భోజనాలు ఇక్కడికి వచ్చేవాళ్ళు, సూలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి పెట్టేవాళ్ళు అందరికి, జనాలకి, ఎస్సీలకి. ఎస్టీలు ఉన్నారు కదా, ఎస్టీలకి సూలూరుపేట నుంచి తెచ్చి పెట్టేవాళ్ళు, వండించి పెట్టేవాళ్ళు. రోజుకి ఎంతమందికి పెట్టేవాళ్ళు? రోజుకి 300-400 మంది. 50-60 మంది వచ్చిన వాళ్ళకి పెడతా ఉండే పైన. ముందు వచ్చిన వాళ్ళకి 2 గంటలు, వెనక్కి వచ్చిన వాళ్ళకి 1 గంటే కదా. సో ఎవరు బయటికి వెళ్ళిన రోజులో వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు మీరు కలుపు నింపినారు అన్నంత? నిజమేలా? అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కదా. బిర్యానీ చేసి పెట్టేవాళ్ళమే. కరోనా టైంలో అప్పట్లో కాపాడినారు జనాలని.
అప్పుడు కాపాడిన భక్తే ఇప్పుడు ముందుకు తీసుకెళ్తుంది. తీసుకెళ్తా ఉన్నది. ఉమ్, ఎవరైనా ఇప్పుడు కూడా ఒకరు ఇద్దరు వస్తే అన్నం పెట్టని పంపిడు. ఉమ్, ఆహా, వాళ్ళ ఆకలితో పంపిడు. అదేలే. అది ఆ గుణం ఉండదు మా డాక్టర్ కూడా. మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, సేవా గుణాలు. చేస్తున్నాడు, సేవ చేస్తాడు. ఉమ్, అది మొత్తానికి మీరు ఆరోగ్యంగా అయితే ఉన్నారు. ఉన్నాను. సరే అమ్మా, ఇట్లనే ఆరోగ్యంగా ఉండాలి, సార్కి మీ బిడ్డలాగా చూసుకోవాలి, అన్నిట్లలో సహకారం అందియాలి. నిద్ర సరే అమ్మా, ఇంకేమన్నా చెప్తావా? ఉండదు చెప్పేదిగా. ఉమ్. సో అమ్మగారు చాలా బాగా చెప్తున్నారు. సార్ మీ ఫీలింగ్? ఫీలింగ్ ఏంటంటే ఆంటీ లైక్ మొదలులాగా, ఎందుకంటే ట్రైన్స్ వచ్చినప్పుడు మాకు ఇరుకు ఒక చెట్టు ఉందండి, అంటే కరోనాలో బయట నుంచి వెళ్తాం. ఓకే. రామ్ సార్ కానీ మేడం గారు కానీ ఎనీ టైం 12, 11 మధ్యాహ్నం భోజనాలు పెట్టి చెట్టు కింద వాళ్ళకి, ఎందుకంటే ఆ కరోనా టైంలో ఎవరు బయట నుంచి వాళ్ళు టచెస్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేస్తూ ఆంటీ పాపం నడుచుకుంటూ మాతో వచ్చి రాత్రి 8 గంటల 9 గంటలకు కూడా ఎక్కడెక్కడ వచ్చి వెళ్తుంటాం, దగ్గరుండి భోజనాలు వడ్డించి ఒక చెట్టు కింద అలా చేసాము. దాంట్లో ఆంటీ పాత్ర చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఆవిడ నిజంగా సేవా గుణం వస్తుంది. సో మాకు ఆ దొరకడం కూడా గవర్నమెంట్ చాలా బాగా చేసాం అందరంగా. సో ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలని మేము చేయాలని డిసైడ్ అయ్యాము. తప్పకుండా. ఎందుకంటే కొన్ని మళ్ళీ చెప్తున్నాం, ఆంటీ ద్వారా కొన్ని కాలనీస్ ఉన్నాయండి, ఆ కాలనీస్లో అట్లీస్ట్ 10 ఏళ్ళకి ఒకసారి అన్నదానం చేయాలని, సూపర్. మజ్జిగ పంపిణీ చేయాలని కూడా అనుకుంటున్నాను. ఇంకొక తక్షణ కార్యక్రమం సెంటర్లో కాలనీలో కొందరికి దుప్పట్ల పంపిణీ కూడా మేము ఫౌండేషన్ ద్వారా చేయబోతున్నాం. అది మొదలు పెడతాం. వికలాంగులకి పోతుందా, వికలాంగులకి సేవ చేసుకుంటాను నేను. మా పెద్ద అబ్బాయికి వికలాంగులు చెయ్యి. ఓకే. అందువల్ల మన బిడ్డ ఈ పరిస్థితిలో ఉన్నాడు కదా, పక్కన వాళ్ళు ఎలా ఉన్నారని మన బాధ ఇంకోరు పడకూడదని అవును. నేను వికలాంగులకు సేవ చేసుకుంటా. ఎవరన్నా పెద్ద పెద్ద నాయకులు అన్నదాతలు ఎవరన్నా భోజనాలు పెడుతున్నారు, వికలాంగులు తీసుకుని వాళ్ళకి అన్నాలు పెట్టియడం, వాళ్ళకి గుడ్రు బట్టలు ఇప్పియడము, అలాంటివి చేసుకుంటా నేను. సూపర్. నా ధర్మం అది. చేయాలి అమ్మా, ఆ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది. భగవంతుడు ఓకే. ఈ సేవా కార్యక్రమాలు ఇలానే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ సేవా కార్యక్రమాల్లో మన మీడియా కూడా పాత్రధారులు అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అడుగు ముందుకేసి నిజం నిర్భయంగా చెప్పుదాము, మన దగ్గర ఉన్నదే చెప్పుదాము, లేని దానికోసం ఆరాటపడొద్దు, ఉన్నదానికోసమే పోరాటం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.